జీవ మార్గంలో నీవు నడవాలని నేను కోరుకుంటూ ఉన్నా. నా మార్గంలో నీవు నడవాలని నేను కోరుకుంటూ ఉన్నా. నేనే మార్గం, సత్యం, జీవమన్న యేసయ్య మార్గంలోనే నీవు నడవాలి. నీ సొంతంగా నీవు వెళ్తే నాకు వేరే నువ్వు ఏమి చేయలేవు అని యేసుక్రీస్తు అన్నట్లుగా ఎన్నో మార్గాలు నీకు కనిపించిన తుదకవి నిన్ను పడవేస్తాయి, నాశనానికి నడిపిస్తాయి, నిరాశ నిస్పృహలకే నిన్ను గురి చేస్తాయి, కానీ నిన్ను నిలవబెట్టవు. అయితే నీవు అలా ఉండకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నిన్ను ఎప్పుడు కాపాడుచున్న దేవుడును నేను, ఎప్పుడు నిన్ను కాపాడుతూనే ఉన్నా. నీవు పడిపోకుండా ఉండాలి అని నేను కోరుకొని నిన్ను కాపాడుతూ ఉన్నాను. నన్ను బట్టి నీవు ఎప్పుడు కాపాడబడదవు. అందుకే ఆయనకి పేరేంటి? కాచి కాపాడే దేవుడు. Our God keeps us from everything. ప్రతి దాని నుండి కాపాడు దేవుడే మన దేవుడు. అలా చేసి మనలందరినీ కూడా నిష్కలంకులుగా, నిర్దోషులుగా ఆయన సన్నిధిలో నిలవబెట్టాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడా అని మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు మనల్ని ఆయన ఎదుట నిలవబెట్టాలని కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ భూమి పైన మన కొరకు ఆయన రచించిన ప్రణాళిక కూడా మనము నెరవేర్చి తర్వాత త్వరగా ఆయన మనల్ని ఆయన మహిమలోనికి చేర్చుకొని ఆయన ఎదుట మనలందరినీ కూడా నిర్దోషులుగా, నిష్కల్మషులుగా చూడాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు. ఇది ఆనందముతో కూడిన నిర్ణయముగా, ఇది ఆనందముతో ఆయన రచించిన ప్రణాళికగా మనమందరూ కూడా చూడాలి. ఇట్ ఈస్ హిస్ ప్లెజర్, ఇట్ ఈస్ ఫర్ హిస్ ప్లెజర్, ఇట్ ఈస్ ఫర్ హిస్ గ్లాడ్ అండ్ జాయ్ దట్ గాడ్ వాంట్స్ us all to be without blame or blameless in his presence one day. For the eternity, for the rest of the eternity, God wants us to be so. కాబట్టి మన తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా ఇందు నిమిత్తమై ఆయన మహిమపరచబడాలి. ఎందుకు అంటే ఆయనకే మహిమ. ఆయన ఎంత గొప్ప దేవుడో ఈ వాక్యాన్ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మనము మహిమను చెల్లించవలసిన వారమై ఉన్నాము. రక్షించి ఇంత గొప్ప జీవితాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, అసలు మనల్ని రక్షించడం అన్నదే ఈ యొక్క విశ్వంలో గ్రేటెస్ట్ మిరకిల్. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడము ద గ్రేటెస్ట్ మిరకిల్. యేసుక్రీస్తు ద్వారా మనమందరూ రక్షింపబడ్డము, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకిల్. అందుకే వాక్యం ఏం చెప్తుంది? తప్పిపోయిన ఒక గొర్రె, 100 మందిలో 99 గొర్రెలు ఈ కాపరి దగ్గర, ఈ మంచి కాపరి దగ్గర ఉన్నా కూడా తప్పిపోయిన ఒకే ఒక గొర్రె కొరకు ఆయన ఎప్పుడు కూడా వెతుకుతూనే ఉంటాడు. అది దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటాడు. ఈ 99 గొర్రెలను అస్సలు ఆయన పట్టించుకోడు ఇన్ ద సెన్స్ అవి ఉన్నాయి అన్న ఆనందం కంటే, అవి ఉన్నాయి వాటిని బట్టి ఆయనకు వచ్చే ఆనందం ఉంది. అయినా కూడా ఈ ఒక్క గొర్రె ఎలాగైనా రక్షింపబడాలి అని ఎదురు చూచేవాడే మన దేవుడు. ఆ విధముగా ఆ గొర్రె కొరకు ఆయన వెదకి రక్షించి అప్పుడు దానిని తీసుకొని వచ్చి అప్పుడు అత్యానంద భరితుడై ఆనందించు దేవుడై ఉన్నాడు. అప్పుడు అత్యధికముగా ఆనందించు దేవుడై ఉన్నాడు మన దేవుడు. అందుకే వాక్యంలో ఉంది, ఒక్క తప్పిపోయిన గొర్రె రక్షింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడినప్పుడు పరలోకమంతా దేవుడు ఈరోజు మీ అందరికీ సెలబ్రేషన్, ఈరోజు మీ అందరికీ నేను ఫీస్ట్ ఇస్తున్నా, కమాన్ సెలబ్రేట్, ఎంజాయ్ ఇన్ మై ప్రెజెన్స్ అండ్ గ్లోరీ యువర్ లార్డ్ గాడ్ ది ఆల్మైటీ అని దేవుడు ఒక డిక్లరేషన్ని పరలోకంలో ఇస్తాడు. మనమంతా రక్షింపబడినప్పుడు కూడా అలాగే జరిగింది. మీకోసం పరలోకంలో కొన్ని ట్రైన్లు, కొన్ని లారీలు, కొన్ని ట్రక్కుల మీటు వెదజల్లబడిందని మీకు తెలుసా? మీ కొరకు పరలోకంలో దేవుడు గొప్ప విందును చేశాడని మీకు తెలుసా? ఇది మన దేవుడు, మన దేవుని యొక్క మహత్యము ఇది. అందుకే వాక్యం ఏం చెప్తుంది? కాబట్టే అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము మహిమ చెల్లించాలి. మహిమ, మహాత్యము, ఆధిపత్యము, అధికారము
యుగములకు యుగములకు ఎప్పుడు కూడా సర్వయుగములకు అద్వితీయుడగు దేవుడైన మన తండ్రి అయిన దేవునికి మాత్రమే ఎప్పుడు కూడా కలుగునుగాక అని మనం స్తుతిస్తూనే మహిమపరుస్తూనే ఉండాలి. యు డూ దిస్ ప్రేయర్ ఇన్ ఎవ్రీ డే, every prayer that you pray, and glory God, because He deserves it, because He has already planned it for you. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఒకరోజు చూడబోతున్నారు. ఇప్పుడు నేను చెప్పే ఈ పిక్చర్ రియాలిటీలో మనమంతా దీన్ని అనుభవించబోతున్నాం.